హనీ, ఏంటి అవతారం? పుస్తకంలో పురుగులాగా. ఎగ్జామ్ ప్రిపరేషన్ అమ్మా. ఏ రోజైనా కాలేజీకి వెళ్తే కదా ఏం చదవాలో తెలియడానికి. దానికి మళ్ళీ ప్రిపరేషన్ ఒకటి. నాకేం చదవాలో తెలియకపోయినా ఎలా చదవాలో తెలుసు. ఏంటి ఆన్లైన్ క్లాస్లా? నేను ఫీజు కట్టను. నువ్వు కట్టినానే నేను. ఏ? ఎందుకంటే నా దగ్గర పీడిఎఫ్లు ఉన్నాయి. ఎలాగోలా చదివిచావు. ఏమి వాటర్ తాగుతావా? నాకు ఇప్పుడే వద్దమ్మా. ఇక్కడ పెడతాను, కావాలంటే తాగు. హనీ, ఏమైనా తింటావా? అబ్బా, కావాలంటే నేను అడుగుతానమ్మా, నన్ను డిస్టర్బ్ చేయకు. ఏదో పెద్ద చదివిసిందల్లా బిల్డ పోటీ. సర్లే హనీ. హనీ, ఏంటమ్మా? ఎగ్జామ్స్ అది ఇది అన్నావు, చదవకుండా పడుకుంటున్నావేంటే? ఈ పుస్తకాలు చూస్తుంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. పాస్ అవ్వకపోతే నేను చుక్కలు చూపిస్తాను. లేచి చదువు. హనీ, చదవకుండా ఫోన్ చూసుకుంటున్నావేంటే? ఫోన్లోనే చదువుకుంటున్నానమ్మా. ఆహా, ఇది చదువుతుందా పడుకుందా? నా కూతురు 2 గంటల నుంచి చదువుకుంటుందా? ఏం చక్క మారిపోయింది. హనీ, ఈ జ్యూస్ తాగమ్మా. ఉండమ్మా, అసలు ఏం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏంటి? ఖతం. ఓ నో. హనీ, కూర్చొని కూడా చదవచ్చే. ఏంటో చాలాసేపు నుంచి చదువుతున్నాం, కాసేపు రెస్ట్ తీసుకుందాం. 2 గంటలైందా? ఫోన్ చూస్తే టైమే తెలియట్లేదు. అమ్మ, చదువుకోవాలి. చెప్పవే. ఏం చేస్తున్నావే? ఇంకేం చేస్తాను, ఇప్పటి వరకు చదివాను. ఏం చదివావు? కెమిస్ట్రీ 2 చాప్టర్లు చదివేశానే. మిగతా 10 చాప్టర్లు ఎవరు చదువుతారు? ఇంకా 10 చాప్టర్లా? ఈరోజు ఏం చదువుదాం? టైం టేబుల్ చూద్దాం. ఫస్ట్ సాంస్క్రిట్, ఎగ్జామ్ ముందు రోజు చదవచ్చులే. నెక్స్ట్ ఇంగ్లీష్, ఈజీగా చదివచ్చు. తర్వాత మ్యాథ్స్, ఇప్పుడు లెక్కలో వేసుకుని ఆడు కూర్చుంటాడు. తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. ఫిజిక్స్, ఇది చదువుదాం. చెప్పే. హనీ, నీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా తెలుసా? నీకు తెలుసా? నాకు కొన్ని తెలుసే. నాకు కూడా తెలుసే. ఫస్ట్ నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తా. సరే. అంతేనే, ఇప్పుడు నువ్వు చెప్పు. ఆల్రెడీ నువ్వు చెప్పావు కదా, అవేనే. అమ్మయ్యా, మొత్తానికి ఇంపార్టెంట్ క్వశ్చన్ దొరికాయి. హనీ, ఇక్కడ లేదేంటి? హనీ, హనీ, ఏంటమ్మా? ఎక్కడికి వెళ్ళావే? హాల్ టికెట్లు జెరాక్స్ తీసుకోవడానికి వెళ్ళానమ్మా. అన్నోటి ఎందుకే? ఒకటి పోయింది అనుకో, ఇంకోటి. ఎగ్జామ్ మధ్యలో నలిగిపోయింది అనుకో, ఇంకోటి. ఎగ్జామ్స్ ఏ రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి ఇంకోటి. చెప్పు. ద మెలడీ ఆఫ్ అవర్ థింకింగ్ గురించే కదా. ద మెలడీ ఆఫ్ అవర్ థింకింగ్ ఈస్ you should not stuff your head with things you don't understand. When you do కామా చెప్పలేదు. comma, when you stuff your head with things you don't understand, you will end up stressing on things you don't really need. ఫుల్ స్టాప్ చెప్పలేదే. నా కూతురు ఎంత బాగా చదువుకుంటుందో. ఏంటి ఇది? ఎగ్జామ్స్ లో 100 out of 100 రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నానమ్మా. ఏమే, ఇవాళ మన అందరం కలిసి చదువుకుందాం, మా ఇంటికి వచ్చేయండి. సరేనే. మీ ఇల్లు చాలా బాగుంది. ఇది రెంట్ హౌసా, ఓన్ హౌసా? తెలుసుకుని ఏం చేస్తావు? రెంట్ హౌస్ అయితే రెంట్ కట్టేస్తావా? చదువుకోవడానికి వచ్చాం కదా, బుక్స్ ఓపెన్ చేయండి. హనీ, స్నాక్స్ ఏమైనా తిందామే? చదవడం స్టార్ట్ చేసి 2 నిమిషాలు కూడా అవ్వలేదు కదే. ఆకలేస్తుంది. ఇప్పుడే లంచ్ చేసాం కదా. అది లంచ్. సరే పదండి. మీరు చదవడానికి వచ్చినట్టు లేదు, తినడానికి వచ్చినట్టు ఉంది. హనీ, ఈ డ్రెస్లో నేను ఇవేనా? నావే.
మన ఫేర్వెల్కి అడ్రస్ కదా వేసుకున్నావు? అదే బాగుంది కదా. బాగుందిలే. హనీ చదవకుండా ముచ్చట్లేంటి, వెళ్ళి చదువుకోండి. అమ్మయ్యా, ఇప్పుడు దాకా చదివింది రివిజన్ చేద్దాం. ఇవన్నీ ఇప్పుడే చదివినట్టుంది, అయినా గుర్తురాట్లేదేంటి? చదివింది బాగా గుర్తుండాలంటే నేనిప్పుడు చెప్పబోయే టిప్స్ పాటించండి. టిప్ నంబర్ 1, చదివింది బాగా గుర్తుండాలంటే మీరు పొద్దున్నే లేచి చదవాలి. మనం లేచేదే 9:10కి, ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి చదవాలంటే మన వల్ల కాదు. తర్వాత టిప్ నంబర్ 2, యోగా చేయాలి. ఇదేదో బాగుంది. హనీ చదవకుండా ఏం చేస్తున్నావే? చదివింది బాగా గుర్తుండాలంటే యోగా చేయాలంటమ్మా, అందుకే చేస్తున్నాను. ఆ ఒకటి చేస్తే సరిపోదు, శ్రద్ధగా చదువుకోవాలి. సరే. టిప్ నంబర్ 3, చదవాలి అని చెప్పి గంటలు గంటలు కూర్చొని చదివితే ఏది గుర్తుండదు. రెస్ట్ కూడా తీసుకోవాలి. అవును, నేను అసలు రెస్ట్ తీసుకోవట్లేదు, కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం. హనీ టైం అవుతుందిలే. ఎగ్జామ్ రేపు కదమ్మా. ఎగ్జామ్ కాదే, గుడికి వెళ్తున్నాం. ఓ సరే, రెడీ అమ్మా. వచ్చావా? పద. చీర కట్టుకోలేదే అమ్మా? మెట్లెక్కినప్పుడు ఇబ్బందిగా ఉంటుందని డ్రెస్ వేసేసుకున్నానే. మెట్లా? టైం అవుతుంది, పద. A few moments later. కొండ పెద్దదే ఉంది. ఎక్కుదా అన్నా, ఎక్కు. 5 minutes later. అన్నయ్య దర్శనం అయిపోయినట్టుందమ్మా. అమ్మయ్యా. క్వశ్చన్ పేపర్. ఎస్, ఇది చాలా ఈజీ. ఏదో తేడాగా ఉందండి. మ్యామ్ ఎడిషనల్. అన్నా నమ్మలేకపోతున్నానన్నా. మ్యామ్ ఎడిషనల్. మ్యామ్. హనీ లే. అమ్మా నువ్వేంటి ఇక్కడ? ఏం మాట్లాడుతున్నావే? ఎగ్జామ్ టైం అవుతుందిలే. ఇదంతా కళ. టైం అవుతుంటే పడుకుంటావేంటి? దేవుడా దేవుడా, ఎగ్జామ్స్ మొత్తానికి అయిపోయి, నువ్వే ఎలా అయినా పాస్ అయ్యేలా చూడాలి దేవుడా. అయితే మా అన్నయ్య గుండు కొట్టించేస్తా. ఒరే, అది పాస్ అయితే నువ్వు గుండు కొట్టించుకోవాలంట్రా. అది అయ్యే పని కాదులే. ఏమే, మన పేపర్లు ఎక్కడ కలెక్ట్ చేస్తారో తెలుసా? ఇప్పుడు అదెందుకే? అంటే అక్కడికి వెళ్తే నా మొహం చూసైనా ఒక మార్క్ ఎక్స్ట్రా వేస్తారేమో అని. వెళ్ళు, డిబార్ కూడా చేసేస్తారు. వద్దులే. ఓపెన్ అయింది. ఏంటి రిజల్ట్స్ వస్తుందా? ఫోన్లే, నేను గుండు చేయించుకోకర్లేదు. కంగ్రాచులేషన్స్ అని నువ్వు పాస్ అయిపోయావు. హాల్ టికెట్ నెంబర్ తప్పు కొట్టా. అమ్మయ్యా.